మన బలం మన బలగం నినాదంతో నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, ఓటు తొలగింపులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. దాదాపు 30% పైగా ఓట్లు ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని వార్తల మధ్యన వచ్చినాయి. ఇప్పుడు వరుసగా 2 రోజులు మ్యాపింగ్ ప్రక్రియ ఆపరేషన్, ఇంకా 80 లక్షల ఓట్లకు మ్యాపింగ్ దొరకలేదు అని చెప్పి అది మనం పని మొదలు పెట్టలేదు. పిఎల్ఓ రాలేదు. మ్యాపింగ్ ఎక్కడైతే చాలా మంది డౌట్స్ ఉన్నాయి. మ్యాపింగ్ జరిగింది ఎక్కడ? లోపల ఆఫీసర్ లెవెల్లో జరిగిన వాళ్ళు చేసుకోండి. వాళ్ళు చేసుకొని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 60-70% ఓట్లు దొరికినాయి. పట్టణాలలో 50% కూడా దొరకలేదు. అందుకే మనకు అవకాశం ఇచ్చిన పిఏలేదుగా. బెంగాల్లో వచ్చిన విమర్శలు వచ్చిన తర్వాత, కోర్టులలో పోయిన తర్వాత ప్రపంచం చూసి నవ్వుతుంది మోడీని. మోడీ నిజంగా గెలుస్తలేడు, ప్రజలు ఓటు చేసి గెలుస్తలేడు, దొంగ ఓట్లతో మ్యాప్ పెట్టించి రింగింగ్ చేసి ఉన్న ఓట్లు తీసేసి అసలు ఓట్లు తీసేసి గెలుస్తుండ్రు అని చెప్పి ప్రపంచానికంతా తెలుస్తుంది. అప్పుడు ఆమె మళ్ళీ 4 రోజుల తర్వాత మా పిఎల్ఏ నాకు ఓట్ చేసి, సార్ ఒక గుడ్ న్యూస్, పిఎల్ఓ మేడం మాట్లాడుతారంటే పిఎల్ఓ మేడం ఇస్తే, సార్ మీ ఓటు కరీంనగర్లో దొరకలే, మీ ఓటు అలంపూర్లో, జోగులాంబ, గద్వాల జిల్లాలో దొరికింది. ఇప్పుడు మీ ఓటు బరాబర్ అధినంగా ఉంటుంది. మీ కొడుకు 2002లో ఓటర్ కాదు, 2023లో ఓటర్ అయ్యాడు. మీ కొడుకు ఓటును నీకో ఓటుకు మ్యాప్ చేస్తాం, ఏ ప్రాబ్లం లేదు, బిందాస్గా మంచిగా నిద్ర ఓటు సరే చెప్పి చప్పట్లు కొట్టండి. ఎవరికి ఓటినో చెప్పట్లేదు లేదు. బిఎల్ఓ కొట్టినా, బిఎల్ఏ కొట్టినా, బిఎల్ఏ కొట్టినా, బిఎల్ఓ కొట్టినా, బిఎల్ఏ వెంకట స్వామి కొట్టారు. బిఎల్ఓ మేడం ప్రతి ఓటు కూడా నీడలాగా ఉండి, మేడం ఈ ఓటు ఆ ఓటు అని చెప్పి ఒక్కడు కాదు 10 మంది కలిసి బిఎల్ఓతో తిరుగుతేనే